గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి జాను లేరి గురించి ఎందుకు టాపిక్ తీసానంటే ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. తన బాధలు, తన కష్టాలు, తనకు వచ్చే రూమర్స్, దాని గురించి నేను వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా వాచ్ చేయండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. గైస్ ఫస్ట్ వచ్చేసి ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు చెప్తాను ఏంటి అనేది. ఖచ్చితంగా ఈ వీడియో వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలెన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు డే వచ్చేసి ఫ్రైడే, టైమింగ్ వచ్చేసి 7:06 అవుతుంది. సో గైస్ ఈరోజు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది అవుట్ఫిట్ అనేది చూడండి, సింపుల్ కానీ బాగుంటుంది, ట్రై చేయండి. గైస్ జాను లేరి అసలు పేరు వచ్చేసి జిమ్మిడి ఝాన్సీ. సో షీఈస్ ఫ్రమ్ కరీంనగర్, గోదారకని అనే విలేజ్లో జన్మించింది. సో తన ప్రాపర్ వచ్చేసి కరీంనగర్. సో తను వచ్చేసి ఒక డ్యాన్సరు. సో రీసెంట్గా డి విన్నర్ కూడా అయిపోయింది. సో తిను వచ్చేసి ఆల్రెడీ మ్యారీడ్. టోనీ కిక్ అనే అతను కూడా డ్యాన్సరే. సో వీళ్ళిద్దరు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసేసుకున్నారు. వాళ్ళకు ఒక బాబు, అలా అది అందరికీ తెలుసు. తన పేరు వచ్చేసి లేరి. సో ఝాన్సీ అనే పేరు జాను లేరిగా మార్చేసుకుంది. పబ్లిక్ మొత్తం, సోషల్ మీడియా మొత్తం జాను లేరి అనే తెలుసు, జిమ్మిడి ఝాన్సీ అని చెప్పి ఎవరికి తెలీదు. సో గైస్ ఇప్పుడు తిన టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే, నేను చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి తనకు. తను ఒక మాట చెప్పనా అండి, తన పర్సనల్ లైఫ్లో తన హస్బెండ్తో విడిపోయింది. అది ఎందుకు విడిపోయింది ఏంది అనేది వాళ్ళకి తెలుసు, అది ఖచ్చితంగా ఎవరు చెప్పలేము. సో తనుని ఎంత రూమర్స్గా క్రియేట్ చేస్తున్నారో ఒకసారి ఈ వీడియో చూడండి. చూశారు కదా వీడియో. అయితే ఆ వీడియోకి ఏమని పెట్టారో చూడండి ఒకసారి. సావులకు డ్యాన్స్ వేయబడును, సావులకు డ్యాన్స్ చేసేదాన్ని డి విన్నర్ని చేశారు కదరా అని చెప్పి పెట్టారు. ప్రొడ్యూసర్ వచ్చేసి శేఖర్ మాస్టర్ అని చెప్పి పెట్టారు. అరే శేఖర్ మాస్టర్ అనేది చాలా పెద్ద పర్సన్ బ్రదర్. మీరు ఆమెకి అంటగడితే అది కరెక్ట్ కాదు కదా. సో మీరు నిజంగా అదే ప్లేస్లో మన సిస్టరు, మన ఇంటి వ్యక్తి ఉన్నారనుకో, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. నేనేదో తనకి సపోర్ట్ చేస్తున్నానని కాదు, ఎందుకంటే నేను డి దగ్గర నుంచి చూస్తున్న తనని. ప్రతి ఒక్కరు కింద కామెంట్స్ సెక్షన్లో అయితే కామెంట్స్ అయితే పలిగిపోతున్నాయి మొత్తం. ఎట్లా అంటే మొత్తము శేఖర్ మాస్టర్ అది చూసి ఒకరిని కించపరిచేటప్పుడు, ఒకరి మీద రూమర్స్ అనేది స్ప్రెడ్ చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. తన పరిస్థితి మంచిగా లేక తను వచ్చేసి విడిపోయి సపరేట్గా బతికి తన కాళ్ళ మీద తాను బతుకుతుంటూ ప్రోగ్రామ్ చేసుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ విన్నర్ అయిపోయి ఈరోజు దినం తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు లేరు జాను లేరి అనేది. ఒకసారి మళ్ళీ ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియో కింద ఏమని పెట్టారో ఒకసారి చూడండి. ఖచ్చితంగా శేఖర్ గాడు దీన్ని దెంగాడు అని నా పందెం ₹1,00,000 అంట. బ్రదర్ ఒక్కసారి కామెంట్ చేసేటప్పుడు ఒక్కసారి హార్ట్తో ఆలోచించండి బ్రదర్. ఒక్కసారి యాజ్ ఏ బ్రదర్గా అయినా, యాజ్ ఏ సిస్టర్గా అయినా సరే, ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించండి. తనని అంత డిగ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అరే పబ్లిసిటీ వచ్చిన వాళ్ళకు, పబ్లిసిటీలో ఉన్న వాళ్ళు ఒక్కసారి ఒంటరి జీవితాన్ని ఒక్క రోజు అనుభవించండి. ఒక్క రోజు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఒక్కరిని పెట్టుకొని ఒక్కసారి ఉండండి. ఎలాంటి కుక్కలు వస్తుంటాయి జాను లేరి గారు. నా వీడియో మీ దాకా రీచ్ అవుతుందో లేదో తెలీదు. నాకంత సబ్స్క్రైబర్స్ లేరు, నాకంత ఫాలోవర్స్ కూడా లేరు. నాకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ నేనే వీడియో చేసుకుంటున్నాను. బట్ నిన్ను చూసిన తర్వాత నాకు బాధ అనిపించి నేను ఈ వీడియోస్ అనేది నేను ఫోకస్ చేస్తున్నాను, పాయింట్అవుట్ చేస్తున్నాను. నిజంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టే నా కొడుకులారా, మీరు ఒకసారి, మీకు కూడా ఫ్యామిలీ ఉంది, సిస్టర్స్ ఉన్నారు, మదర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఒక్కసారి మీరు ఆ ప్లేస్లో ఉండి ఒకసారి ఆలోచించండి. అది ముమ్మాటికి తప్పది, ఓకేనా? ఈ వీడియో కూడా చూడండి ఒకసారి. ఈ వీడియోలో ఒరే మీరు ఫ్రీగా వదిలేసినా కానీ ఎవడు ముట్టుకోర్రా దాని అని పెట్టారు. అరే ముట్టుకొని రా భయ్, సెలబ్రిటీ రా బాబు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తను నీలాగా నాలాగా పర్సన్ కాదు బ్రదర్. తను వచ్చేసి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయింది.
అర్థమైందా? మినిమము అట్లా మెయింటైన్ చేయాలన్నా, అలా తీసుకోవాలన్నా, వాళ్ళు ఒక ఈవెంట్కి పిలుస్తున్నారన్నా కానీ వాళ్ళు ఆల్రెడీ ఒక హై రేంజ్లో ఉన్నట్టు అదొకటి మైండ్లో పెట్టుకోండి. అర్థమైందా? నీలాగా నాలాగా ఇంట్లో కూర్చొని ఏదో బ్యాడ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన నువ్వు తోబైపోవు. నిన్ను ఎవరో కూడా గుర్తుపట్టారు. నీ కామెంట్కి ఓన్లీ ఒక 100 లైక్లు వచ్చి ఉంటాయి. బట్ నిజంగా ఒక ఆడపిల్లని జడ్జ్ చేయడం అనేది చాలా రాంగు. ఎందుకంటే నిజంగా మీరు చూసి నిజంగానే తను ఓవర్ బిల్డప్ చేస్తుంది అని చెప్పి మీకు అనిపించి మీరు లైవ్లో మీరు నిజంగానే చూసి తన బిహేవియర్ మీకు నిజంగానే చూసి ఉంటే మీరు ఖచ్చితంగా ఒక వీడియో పెట్టండి. దీని కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కూడా చూడండి, ఇప్పుడు పెడతాను మళ్ళీ. గైస్, ఈ వీడియో చూస్తారు కదా, ఈ వీడియోలో వచ్చేసి ఏమని పెట్టారంటే, పెళ్లి వాడితో అని చెప్పి సరసాలు వీడితో ఆడుతుంది ఏంది భయ్యా అని చెప్పి పెట్టారు. అరే బ్రదర్, ఎవరినో అనుకుంటారు బ్రదర్, మళ్ళీ వాళ్ళు టోనీ కిక్ ప్లస్ మన జానులేరి మళ్ళీ కలుసుకుంటారని చెప్పి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళు కలుసుకుంటే చాలా హ్యాపీ. నిజంగా చెప్తున్నా కదా, ఇట్లాంటి చిల్లర నా కొడుకులది ఒంటరి జీవితం ఆడది బతికింది అని అంటే ఖచ్చితంగా 10 మంది కాదు, ఎంతమంది ఉంటే అంతమంది నిందలు వేస్తూనే ఉంటారు. అదొక్కటి గుర్తుపెట్టుకొని నిందలతో ముందుకెళ్ళి కూడా నువ్వు ఈరోజు దినము మంచి పొజిషన్కి వెళ్ళావు కదా జానులేరి గారు, మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఒక బాబును పెట్టుకొని మీరు ఇంతగానం ట్రావెల్ చేసుకుంటూ ఇంతమంది రూమర్స్లో ఇంతమంది కుక్కల మధ్యలో మీరు బతుకుతున్నారంటే నాట్ ఏ జోక్. నిజంగా మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా కరీంనగర్ తెలంగాణ బిడ్డ అనిపించుకున్నావు. నిజంగా నీ ధైర్యానికి, నీకున్న గట్స్కి, నీకున్న డ్యాన్స్కి టేక్ ఏ బో. బట్ మీరు వచ్చేసి నిజంగా చెప్తున్నా కదా, యాజ్ ఎ బ్రదర్గా అనుకోండి, యాజ్ ఎ ఫ్రెండ్గా అనుకోండి, మీ ఇష్టం. నా సజెషన్ నా తరఫు నుంచి ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నా తరఫు నుంచి మీరు ఎంత తొందరగా మీ హస్బెండ్ దగ్గరికి వెళ్తారా, లేకుంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారా, మీ హస్బెండ్ దగ్గరికి వెళ్తేనే మీకు మంచిగా ఉంటుంది అని చెప్పి నా ఒపీనియన్. సో సెకండ్ మ్యారేజ్ అనేది అదంతా సెకండరీ అని, సెకండ్ అనేదే సెకండరీ అది. సో అది ఒక్కసారి మైండ్లో ఆలోచించండి. నా తరఫు నుంచి రిక్వెస్ట్, మీరు తొందరలో కలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది ఏమైనా సరే, మీకు మీ మధ్యలో ఏం జరిగినా సరే, నీ ఫేమ్ చూసి వచ్చిండని చెప్పి మీరు అనుకోకండి. అతన్ని ఒకసారి అర్థం చేసుకోండి, మాట్లాడిపియండి. మీ పెద్దవాళ్ళతో, మీ తల్లిదండ్రులతో మాట్లాడిపించండి. ఇప్పుడు ఇంత బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు మీ పేరెంట్స్ కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా చూస్తారు కదా. సో ఇవన్నీ అవాయిడ్ చేయండి. కుక్కలు ఒర్లుతూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో ఇది వచ్చేసి ఖచ్చితంగా మీ లైఫ్ కాబట్టి ఒంటరిగా ఉన్నంత వరకు ఈ కామెంట్స్ అనేది కామన్. మీరు ఒక్కసారి మళ్ళీ మీరు కలిసారనుకోండి, అందరినీ నోర్లు అనేది ఇట్లా బంద్ అయిపోతాయి. సో అది నా రిక్వెస్ట్. జానులేరి గారు, మీరు ఒంటరిగా ఉన్నంత వరకు ఎవరో ఒకరు అంటనే ఉంటారు సోషల్ మీడియాలో. సో మీరు తొందరలో కలవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మధ్యలో ఏమైందో ఎవరికి తెలియదు. సో మీరు పెద్దవాళ్ళని పంపిస్తారా, మీరు తొందరగా కలవాలని చెప్పి కలుస్తున్నారు త్వరలో అని చెప్పి కూడా రూమర్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో అది నిజమైతే మంచిగా ఉంటుంది. సో నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, కామెంట్స్ అనేది అవాయిడ్ చేయండి. మీరు ఇంతవరకు నేను వీడియోస్ మీ కూడా చూశాను ఇన్స్టాగ్రామ్లో. సో ఒక్కదానికి కూడా కామెంట్స్ అనేది మీరు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేసుకుంటారు. ఎందుకంటే మీరు అన్నీ భరించి ఎంతోమంది మీకు కమిట్మెంట్స్ కూడా అడిగారని చెప్పి మీరే చెప్పారు. సో ఇట్లా ఒంటరిగా ఉన్నంత వరకు అలానే జరుగుతుంది. నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఎంత తొందరలో మీరు కలిసిపోతే అంత మంచిది. ఒంటరిగా ఉన్నంత వరకు మంచిగా ఉండదని చెప్పి నా ఒపీనియన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్, మెయిన్గా వచ్చేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మనకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, మనకు కూడా ఇంట్లో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరు ఉంటారు. సో ఒక్కసారి ఆలోచించండి. మన ఫ్యామిలీని అలా అంటే, నీ అమ్మందిగా ఎక్కడున్నారా అని చెప్పి మనం బ్యాడ్ కామెంట్స్లో మన నెంబర్లు పెట్టి ఇడికిరా ఆడికిరా అని చెప్పి పెడతాము. సో వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు కూడా చుట్టాలు ఉంటారు, వాళ్ళకి బ్రదర్స్ సిస్టర్స్ అందరు ఉంటారు. సో వాళ్ళందరినీ రోడ్ మీద వెళ్తుంటే కుక్కల్ని బోబో అన్నదని చెప్పి వాటి చుట్టే తిరిగి కొట్టినామనుకో మనల్ని తిక్కలోళ్ళు అనుకుంటారు. సో అదనమాట ఆమె చేసేది. సో అందు గురించి ఒక్కని జానులేరి అనే కాదు, ఎవరినైనా సరే
బ్యాడ్ కామెంట్ పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఇంకోటి మెయిన్ వచ్చేసి శేఖర్ మాస్టర్ అనేది మంచి పేరున్న వ్యక్తి. సో అతనికి ఈమెకి అంటగడుతున్నారు, అది రాంగ్ బ్రదర్. సో నా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మీకు పెట్టాలనిపిస్తే మీరు పెట్టండి. మీరు ఏదో ఒక రోజు మీరు అనుభవిస్తారు. యాజ్ ఎ బ్రదర్గా నేను నా సజెస్ట్ చేస్తున్నాను. ఓకేనా గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు AJK అండ్ పప్పీ వ్లాగ్స్. నెక్స్ట్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకేనా, వాచ్ ఇట్, స్టే హెల్దీ, స్టే స్ట్రాంగ్, సేఫ్గా ఉండండి. ఓకేనా గైస్.